సూపర్ స్టార్ కృష్ణ అనితర విజయాల్ని చూశారు. తన జీవిత కాలంలో ఎన్నో విజయాలు, అలాగే ఈరోజు యువతకి మార్గదర్శకంగా కూడా నిలిచారు. మరి ఆయన జీవిత చరిత్ర ఈరోజు మన ఛానల్ ద్వారా చాలా సమగ్రంగా అందజేస్తున్నాం. అదే ఆయన జీవించి ఉన్నప్పుడు ఒక యాంకర్ ద్వారా, నాకు తెలిసినందుకు సుమ అయితే చాలా సూటబుల్. ఆవిడ ద్వారా తన జీవిత విశేషాలను ఆయనే చెప్పుంటే ఎంత బాగుండేదో కదా. ఈరోజు భావితరాల వాళ్ళకి అదెంతో మార్గదర్శకంగా ఉండేది అని నాకు అనిపించేది. దాన్ని లోటుని భర్తీ చేయడానికి నేను ఇది చేస్తున్నాను. ఇంకా ఆ లోటు భర్తీ కాలేదని నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. వాళ్ళ బ్రదర్ అయినటువంటి ఆదిశేషగిరిరావు గారు తన అనుభవాల్ని ఇలా గనక చెప్పగలిగితే చాలా బాగుంటుంది. భావితరాలకి నిక్షిప్తమై ఉంటుంది. అలాగే మహేష్ బాబు చెప్పచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పచ్చు. ఇప్పటికీ మేకప్ చీఫ్ మాధవరావు గారు ఉన్నారు, ఆయన కూడా చెప్పచ్చు. అలాగే జేపీవి శర్మ గారు ఉన్నారు, ఆయన కూడా చెప్పచ్చు. ఇలాంటి వాళ్ళు చెప్తేనే ఇంకా తెలియని విషయాలు తెలుస్తాయేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సూపర్ స్టార్ కృష్ణ ఒక గొప్ప నటుడు అని మనం అనుకుంటున్నాం కదా. ఎలాగో కూడా చెప్తాను మీకు. 1965లో తేరి మనసులు సినిమా వచ్చినప్పుడు ఆనాటి పరిస్థితులు వేరు, ఆనాటి సమాజం వేరు, ఆనాటి భారతదేశంలో ఉండే కాలమాన పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు వేరు. అలాంటి పరిస్థితుల్లో ఆయన విజయాలు చవిచూశారు అంటే నేటి యువత వాటిని లెక్కలోకి తీసుకొని వాటిని లెక్కేసుకోవాలి. కారణం ఏంటంటే ఇప్పట్లాగా మల్టీప్లెక్స్ అనేది లేదు. విశాఖపట్నంలోనే లేవు. విశాఖపట్నంలో పూర్ణ థియేటర్, ప్రభాత్ థియేటర్ ఇలాంటివి ఉండేవి. హైదరాబాద్లో కూడా అంతే, జంట థియేటర్లు మాత్రమే ఉండేవి. అవి ఉంటేనే చాలా గొప్ప. అసలు పల్లెటూరులో అయితే అసలు మామూలుగా మీకు ఓపెన్ థియేటర్స్ ఉండేవి. దాన్ని మనం ఎలాగ ఉండేదంటే టికెట్ రేట్స్ చాలా తక్కువ ఉండేది, రూపాయి ₹2 అలాగ ఉండేది. అలాగే మనం ఏసీ థియేటర్స్ చాలా తక్కువ, నాన్ ఏసీ థియేటర్సే ఎక్కువ. సమ్మర్లో కూడా నాన్ ఏసీ థియేటర్లో ఫ్యాన్లు మాత్రమే తిరిగేవి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నెలకు ఒక సినిమా రిలీజ్ అవ్వటం ఆ రోజుల్లో గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో దూరదర్శన్ లేదు, మిగతా ఎంటర్టైన్మెంట్ లేదు, కేవలం ఆకాశవాణి కార్యక్రమాలు మాత్రమే ఉండేవి. అలాగే థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి స్థితిలో హాలీవుడ్ సినిమాలు మన తెలుగు వాళ్ళు చూసేవాళ్ళు కాదు. ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీస్కి మాత్రమే హాలీవుడ్ సినిమాలు వచ్చేవి. ఉదాహరణకి విశాఖపట్నంలో లీలామాలకి హాలీవుడ్ సినిమాలు వచ్చేవి, విజయవాడ లీలామాలకి వచ్చేవి, గుంటూరు లీలామాలకి వచ్చేవి. అలాగే హిందీ సినిమాలు వచ్చేప్పటికి అది కూడా అంతే, మెట్రోపాలిటన్ సిటీస్కి మాత్రమే హిందీ సినిమాలు వచ్చేవి. పైగా ఆ రోజుల్లో హిందీ సినిమాలు కానీ ఇంగ్లీష్ సినిమాలు కానీ ఎక్కువ మంది చూసేవాళ్ళు కాదు. దానికి ఒకటి లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటైతే, పైగా దూరం వెళ్ళి ఎక్కడో సిటీస్లో మనం చూడలేము అన్న భావన కూడా ఆ రోజు ఉండేది. కానీ కొంతమంది మాత్రం చూసేవాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, బాగా చదువుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళి చూసేవాళ్ళు. సో అలాంటి టైంలో హాలీవుడ్ సినిమా డాక్టర్ నో ఆయన గూఢచారి 116 కింద తీశారు. అది ఎంతో గొప్ప విజయం సాధించింది. మెకనస్ గోల్డ్, గుడ్ బ్యాడ్ ఆర్ అగ్లీ ఇలాంటి సినిమాలు చూసి దాన్ని ప్రేరణగా తీసుకొని మోసగాళ్ళు తీశారు. అది ఎంతో గొప్పగా ఆడింది. కాబట్టి ఆ రోజుల్లో హాలీవుడ్ సినిమాలని ప్రేరణగా తీసుకొని హిందీ సినిమాలు మీరు కనుక చూస్తే బ్లాక్మెయిల్ సినిమా లాంటి సినిమాలను అద్భుతంగా తీసుకొని, ఇన్స్పెక్టర్ భార్య లాంటి సినిమాలు తీసి, నేనంటే నేనే లాంటి సస్పెన్స్ సినిమాలు తీసి, నాన్న సినిమా ఆధారంగా ఈ నేనంటే నేనే తీశారు. అవే కళ్ళు లాంటి సినిమాలు తీసి, సస్పెన్స్ అపరాధ పరిశోధన సినిమాలు తీసి తనంటే తాను ఏంటో నిరూపించుకున్నారు. ఆ రోజుల్లో అపరాధ పరిశోధన అంటే 65, 70స్లో ఒక గొప్ప హిస్టారికల్ కింద లెక్కేసుకోవచ్చు. ఆ రోజుల్లో అపరాధ పరిశోధన నవళ్ళు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. షాడో, మధుబాబు ఇలాంటి నవల్స్ రావటం అప్పుడే యూత్ చదవటం ప్రారంభించారు. అలాగే ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూడటం అనేది ఒక అపురూపమైన ఘట్టం. ఎందుకంటే కూల్ డ్రింక్ ఆ రోజుల్లో గోల్డ్ స్పాట్, కోకో కోలా ఇలాంటివి మాత్రమే అవైలబిలిటీలో ఉండేది. గోల్డ్ స్పాట్, లిమ్కా ఇవన్నీ కలిపి ₹10కి కూల్ డ్రింక్ అనేది దొరికేది. 5 పైసలకి సోడా దొరికేది. 25 పైసలు కనుక పెడితే వేరుశనకాయలు మంచి వేడివేడిగా వేయించి అవి థియేటర్స్లో అమ్మేవాళ్ళు. సమోసాలు చాలా అరుదుగా ఒంగోలు, విజయవాడ అలాంటి చోట్ల థియేటర్స్లో అమ్మేవాళ్ళు.
మీకు 'లక్ష్మీ నివాసం' సినిమా గనక చూస్తే, ఆ రోజు సినిమా థియేటర్ ఎలా ఉండేదో ప్రత్యక్షంగా గూడా సినిమాలో మీరు చూడొచ్చు. సో, తక్కువ రేట్లతో సినిమాలు చూడాలి అనేటువంటి పరిస్థితి, అది ఎఫర్డబిలిటీ పెట్టేటువంటి పరిస్థితి కూడా ఆ రోజు ప్రజలకు ఉండేది కాదు. ఆర్థిక స్థితిలో అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో మొనోటనీకి అలవాటు పడినటువంటి ప్రేక్షకులకి ఒక రిలీఫ్ సూపర్ స్టార్ కృష్ణ అందించారు. ఎందుకంటే ఆయన స్టైల్ ఆఫ్ యాక్షన్ కానీ, అలాగే చేజింగ్లు కానీ, ఫైటింగ్లు కానీ, అలాగే క్లైమాక్స్ కానీ ఆ రోజుల్లో గొప్ప విశేషంగా పేర్కొనొచ్చు. మీకు గనక చూసుకుంటే టెలిఫోన్ అనేది ప్రతి ఇంట ఉండేది కాదు. అసలు టెలిఫోనే ఉండేది కాదు. ఎక్కడో ఊరికి 10 మంది ఒక దగ్గర ఒక టెలిఫోన్ ఉండేది. ఒక టెలిఫోన్ కనుక సినిమాలో కనుక చూపిస్తే అది చాలా గొప్పగా భావించేవాడు. అలాంటిది గూఢచారి 116 సినిమాలో అయితే ఒక ఫ్లైట్ని ఒక జీప్తో ఢీకొనేటువంటి సన్నివేశం చూపిస్తే ప్రేక్షకులు చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. అలాగే మీకు అన్నదమ్ముల సవాలు అలాంటి సినిమాల్లో హెలికాప్టర్ లాంటి దృశ్యాలను చూపిస్తే ప్రేక్షకులు చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. ఆయన గన్ను పెట్టుకోవడం కానీ, అలాగే తుపాకీతో కాల్చడం కానీ, అలాగే మోటార్ బైక్ సన్నివేశాలు కానీ, బోటు చేజింగ్లు కానీ ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని బాగా అలరింపజేశాయి. ఎందుకంటే ఆ రోజుల్లో మోటార్ బైకులు చాలా తక్కువ. రాజ్దూత్, జావా లాంటి వాటివే ఉండేవి. నేను చెప్పాను, గత ఎపిసోడ్లో కూడా చెప్పాను. అలాంటి వాటితో ఆయన చేసేటువంటి సాహసాలు ఆ రోజు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈరోజు సమాజ పరిస్థితుల్లో ఆ రోజు సమాజ పరిస్థితులు కనుక చూసుకుంటే షాంపూ అనేది వాడేవాళ్ళే కాదు. ఆ రోజు అంతా కూడా షీకాకాయి లేకపోతే ఇలాంటి వాటినే వాడేవాళ్ళు. కానీ సినిమాల్లో షాంపూతో రుద్దుకునేటువంటి సన్నివేశం కనుక చూస్తే చాలా థ్రిల్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంత చిన్న విషయం కూడా ప్రేక్షకులు చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. చివరికి టాయిలెట్లో షవర్ బాత్ కనుక చూపించి దాని కింద స్నానం చేసే సన్నివేశం హీరోయిన్కి ఎంత చేసిందంటే అది చూసి కూడా థ్రిల్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే చాలామందికి టాయిలెట్స్ ఉండేవి కావు. ఏది 1970స్లో నేను చెప్తున్నాను. అలాంటివి చిన్న చిన్న విషయాలు కూడా సినిమాల్లో వాళ్ళు చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. మీరు దేవుడు చేసిన మనుషులు కనుక చూస్తే ఫస్ట్ పాట మీకు ఫ్లైట్లోనే ఉంటుంది. అది సెట్టింగ్ అయినా సరే అది చాలా ఆశ్చర్యంగా చూశారు. అంటే తెలుగు సినిమాకి రిచ్నెస్ తీసుకొచ్చింది సూపర్ స్టార్ కృష్ణ. ఫైటింగ్లకి ఒక వన్నే తీసుకొచ్చింది సూపర్ స్టార్ కృష్ణ. అలాగే ఆ రోజు మల్టీప్లెక్స్ లేకపోయినా కూడా సింగిల్ థియేటర్స్, ఓపెన్ థియేటర్స్ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలకి, ఒక షాంపూ అంటే ఏంటో తెలియనటువంటి ప్రజలకి ఆ రోజు సినిమాల్లో ప్రతిదీ చాలా ఆశ్చర్యకరమైన రీతిలో ఉండేటువంటి వాటికి హిందీ సినిమాల క్వాలిటీని తీసుకొచ్చి, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని తీసుకొచ్చి, అలాగే అల్లూరి సీతారామరాజులో 70mm టెక్నాలజీని తీసుకొచ్చి అనితర సాధ్యంగా చూపించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా వైభవాన్ని ఎక్కడికో చాటి తీసుకెళ్లారంటే మీరు నమ్ముతారా? కాబట్టి ఆనాడు సమాజం వేరు, ఆనాటి పరిస్థితులు వేరు. ఆనాడు పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు ఇవన్నీ ఘంటసాల గారు పాడేవారు, చాలా బాగా పాడేవారు. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి కొత్త గాయకుల్ని ప్రోత్సహించి కొత్త గొంతు అనేది తీసుకొచ్చి అదే ఓ చిన్నదానాన్ని నేను చూసి మురిశానులే అనేటువంటి పాట ఆ రోజు కనుక థియేటర్లోకి వస్తే ప్రేక్షకులు తన్మయత్వం చెందారంటే మీరు నమ్ముతారా? కాబట్టి ఎవరైతే కొత్త వేవ్ సృష్టించారో ఆ కొత్త వేవ్ సృష్టించిన వ్యక్తే అపూర్వ విజయాన్ని సాధిస్తారు. మరి ఈరోజు వాళ్ళ మనవడు జయకృష్ణ కూడా సినిమా రంగ ప్రవేశం చేశారు. ఆయన తన తాత చేసినటువంటి సాహసాలు, అలాగే టెక్నాలజీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తను కొత్త వరివిడితో సినిమాలు చేసి కొత్త పదంతో కనుక ముందుకు దూసుకెళ్ళగలిగితే నేటి యువతరాన్ని కూడా ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మీకు కూడా కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ని ఆశీర్వదిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.